ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? మీ ఇల్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండగా చెరువులు ఉంటాయటయ్యా. హలో, అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు గానీ ఎరువులు ఇవ్వలేం. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడిని. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. ఎరువులు సిద్ధంగా ఉంచాను. అలాగే. ఎవరమ్మా నువ్వు? అలాగా, అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరొచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా కొయ్యబారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? లేదు బాబు, నీకు తెలుసా? లేదమ్మా, బస్తీలో ఎవరో దుర్మార్గులు అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు. అయిన వారి చేతికి అందజేస్తాడు. అయిన వారి చేతికా? అదే బాబు, ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడబడుచు, నీ అల్లుడమ్మా. ఆడబడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటా ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మ లోపలికి రా. రండి. ఏమిటి సుశీల నేనెత్తుకొచ్చాను? నాటకాలు ఆడకు బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనిషిని కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్టు మాట్లాడతావు? మంచిగా సుశీల నాకు అప్పగించు.